చెగోడీలు బయట కొనుక్కురావటం కాదండి, ఇంట్లోనే చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా. జస్ట్ 10 నిమిషాల్లో పావు కిలో చెగోడీలు చేయొచ్చు. మీరు ఎలా చేస్తానో చూసేయండి. అద్భుతం అండి. అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే, అసలు బయట నుంచి తేవాల్సిన అవసరమే లేదు. జస్ట్ పసుపు, ఉప్పు, కారం, నువ్వులు, జీలకర్ర, నానబెట్టిన పచ్చిశనగపప్పు, వేయించిన శనగపప్పు, బియ్యం పిండి, ఆయిల్, అంతే. ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉంటే చాలు, మనం అద్భుతంగా పిల్లలకి అప్పటికప్పుడు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే పెట్టచ్చు. అసలు ఇట్లా ముట్టుకుంటే ఇట్లా చిదిపితే ఇట్లా గలగలగలలాడే చెగోడీలు అనమాట ఇవి. నోట్లో వేసుకుంటే అయితే కరకరకరలాడుతుంటాయి. టీతో కనుక ఈ చెగోడీలు తింటే కనుక అబ్బాబ్బా అనిపిస్తుంది అనమాట. ప్రతిదీ బయట కొనాల్సిన అవసరమే లేదండి, ఇంట్లో ఇక్కడే చెగోడీలు చేసేద్దాం రండి. సో షురు. వాటర్ పోస్తున్నాను. మనం 1 గ్లాసు బియ్య పిండి తీసుకుంటే కనుక గ్లాసున్నర నీళ్ళు పోయండి, సరిపోతుంది. మరీ గట్టిగా ఉండద్దు పిండి, కొంచెం మృదువుగా ఉంటేనే, నీళ్ళు ఎక్కువ పోస్తేనే మృదువుగా వస్తుంది. ఇదిగోండి, పావుసేరు గ్లాస్ ఉంటుంది కదా, దాంతో ఒక బియ్య పిండి. దీంట్లో ఏమేమి వేస్తున్నానో చూడండి. అసలు ఫస్ట్ కొద్దిగా చిటికేడు పసుపు, ఒక 1/10 టీ స్పూను, సరిపడా ఉప్పు, పావు కిలోకి ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఎందుకంటే ఇవి ఉత్తగా తింటాం కాబట్టి ఎక్కువ ఉప్పు పట్టదండి. కారం, ఇంట్లో పిల్లలు కారం తినరు అనుకుంటే మీరు కారం స్కిప్ చేయొచ్చు, కానీ చెగోడీలలో కారం ఉంటుంది. పచ్చికారం కాదు, ఓన్లీ ఎండు కారం. పచ్చికారం వేస్తే చెగోడీలో మీకు ఆ కరకర రాదు. కారం కూడా 1/2 టీ స్పూన్ వేసాను. నువ్వులు 3 టీ స్పూన్ల నువ్వులు, జీలకర్ర మనం తిన్నది అరగటానికి ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, అంతే. దాంతోపాటు ఏం చేస్తారంటే పావు కిలో పిండికి ఇదిగోండి ఒక 3 టేబుల్ స్పూన్ల పుట్నాలు. మొత్తాన్ని ఇట్లా కలుపుతాను, గ్రైండ్ చేయను. ఇది మాత్రం గ్రైండ్ చేసుకొని పొడి కొట్టుకొని వస్తాను. 3 స్పూన్ల పుట్నాల పప్పుని, ఇదిగోండి పుట్నాల పప్పు తీసుకొని వచ్చేసాను, అది వేసేస్తున్నా. దీంతోనే చాలా టేస్ట్ వస్తుంది, మనకి మంచి కలర్ వస్తుంది, గుల్ల అవుతుంది. నేను క్రిస్పీ అంటాను చూసారా, అది దీంతోనే అవుతుంది. దీంట్లోని ఎట్లాంటి సోడా అలాంటివి వేయకండి, దానివల్ల ఏమవుతుందంటే మెత్తబడిపోతుంది పిండి. మనకి సోడా వల్ల మెత్తదనం వస్తుంది కానీ క్రిస్పీనెస్ రాదు, అది గుర్తుపెట్టుకోండి చాలు. సో దీన్ని మొత్తాన్ని కలిపేస్తున్నా. నువ్వులు ఎక్కువ తినేవాళ్ళు ఇందులో నువ్వులు వేసుకునే అవకాశం ఉంది. మీరు చాలాసార్లు చూసే ఉంటారు, చెగోడీల చుట్టూ పచ్చిశనగపప్పు ఉంటుంది. దాన్ని కూడా ఒక 5-6 చేసి చూపిస్తాను మీకు, అది ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను. దానికోసం శనగపప్పు ఒక 2 అవర్స్ ముందు నానబెట్టేసి పెట్టాను. దసరా వస్తుంది కదండి, దసరా స్పెషల్స్ ఇవన్నీ. బై ది వే, వెల్కమ్ టు సాయిలాస్ కిచెన్. మీకు ఈ సీజన్లో మొత్తం దసరా పండగ వెళ్ళే వరకు కూడా దసరాయే చూపిస్తాను. ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ కదా, మనందరికీ పని తక్కువ ఉండాలి, సంతోషం ఎక్కువ ఉండాలి ఇంట్లో. అంటే ఇలాంటి పిండ్లు కలిపేటప్పుడు ఉంగరాలు లాంటివి పెట్టకండి, తీసి పక్కకు పెట్టండి. అండ్ మీ అందరి దృష్టి చీర మీదే ఉందని తెలుసు, ఇది కొత్త చీర. దీని తాలూకు ఇది ఒక్కటే కాదు, దసరా నవరాత్రులకి 9 రోజులు 9 చీరలు ఏది కట్టాలి ఏంటి, ఇవన్నీ కూడా నేను చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి, లాస్ట్కి చూపిస్తా. మన రెసిపీ డిస్టర్బ్ కాకుండా వెయిట్ చేయండి. సూపర్ సారీస్ అండి, బడ్జెట్ ఫ్రెండ్లీ. అసలు 9 చీరలు కొన్నా కానీ మీకు 5,000 పైన అవ్వదు, కానీ శారీస్ చూడటానికి మాత్రం ఒక్కొక్కటి 5,000లా ఉంటుంది. ఇది ప్యూర్ టస్సర్లా లేదు, సేమ్. లాస్ట్ వరకు వేచి చూడండి. మన పిండి కలపటం అయిపోయింది, దీన్ని పక్కకు పెట్టుకున్నాను. వేడి నీళ్ళు ఉన్నాయి కదా, పిండి ఎప్పుడు కూడా ఉడకాల్సిన అవసరం లేదండి. దాంతోపాటు ఇట్లా నీళ్ళు కొంచెం ఇట్లా వేడిగా అయితే, ఇదిగోండి నేను చేయి పెట్టగలుగుతున్న వేడి చాలు, దాంట్లో పిండి వేసేస్తున్నా. బియ్యం పిండికున్న ఒక బ్యూటిఫుల్ అలవాటు ఏంటంటేనండి, ఎన్ని నీళ్ళైనా పీల్చుకుంటుంది. మీకు ఒకవేళ పీల్చుకోలేదు అనిపించింది అనుకోండి, స్టవ్ ఆన్ చేయండి చాలు, అయిపోద్ది. మనం ఎన్ని నీళ్ళు పోస్తామండి, 1కి 2 నీళ్ళు పోస్తాం, ఆ టైప్లో. ఆల్రెడీ పక్క స్టవ్ మీద నూనె కాగబెట్టి పెట్టుకుంటున్నాను, ఆ నూనె కూడా కొంచెం పోసుకుందాం, చాలా మంచిగా అవుతుంది. మీకు చెగోడీలు కలర్ వచ్చేసినట్టుగా అనిపిస్తుంది అప్పుడే, యూర్ రైట్. ఒకసారి ఉప్పు చూసుకోండి, కొంచెం ఉప్పు పడుతుంది. కలిసింది పిండి మంచిగా, కొంచెం నీళ్ళు ఎక్కువైనా అనిపించింది నాకు, నేను వెంటనే స్టవ్ ఆన్ చేస్తున్నా. మీకు జస్ట్ వేగటం మిగులుతుంది అంతే, ఉడికిపోతుంది పిండి. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద కూడా మీరు వేయించేసుకోవచ్చు. ఇదిగోండి చల్లారిపోయింది, ఎంచక్కగా ఒక 10-15 నిమిషాలు ఇట్లా పక్కకు పెట్టేస్తే ఇట్లా మనకు ఉండలా అయిపోయింది. నాకు ఆయిల్ కాగింది, ఆయిల్ కొంచెం తెచ్చిపోసుకుందాం. కాసిన ఆయిల్, మనం చెగోడీలు వేయించడానికి ఆయిల్ కాసి పెట్టుకుంటాం కదా, అది. దీంతో క్రిస్పీనెస్ విషయంలో చాలా డిఫరెన్స్ వస్తుంది. ఆయిల్ వేయగానే చేతులు పెట్టకండి, నా చేయి కట్ అయినట్టు కట్ అవుతుంది. కొంచెం కేర్ఫుల్. ఐమ్ సెట్. మనం దీన్ని ఒక స్టీల్ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటే ఇంకా ఈజీ ఉంటుంది మనకి.
ఇదండి చెగోడీల పిండి తయారు చేసుకునే విధానం. నాకు కొంచెం నీళ్ళు ఎక్కువైనని నేనైతే కంగారు పడలేదు, మీరు కూడా కంగారు పడకండి. కొంచెం బియ్యం పిండి చల్లుకొని ఉప్పు పసుపు కారం వేసుకుంటే సరిపోతుంది. దాన్ని మనం కంగారు పడకుండా అడ్జస్ట్ చేసుకోవటంలో ఉంది. ఇలా చపాతీ పిండిలాగా రావాలి, ఇట్లా మెత్తగా ఉండాలి. దాన్ని కొంచెం మన పాల తాలికల కన్నా కొంచెం లూజ్గానే ఉండాలి పిండి. దీన్ని చేసుకోవటం చాలా ఈజీ, అది కూడా చూపించేస్తా. సో ఇదిగోండి మన పిండి చక్కగా ఇట్లాగా అంటుకోకుండా వస్తుంది. పాల తాలికలు నేనేమిటితో అన్నాను అదే. కొంతమంది దీంతో ఒత్తేసి కట్ చేసి చేస్తారు. అది ప్రొఫెషనల్గా చేసే వాళ్ళకి. మనం ఇంట్లో చేసుకోవడానికి ఇలానే బాగుంటుంది. జస్ట్ మన చేతి మీద పిండి తీసుకోండి, ఈజీగా ఉంటుంది మనకి. అన్నీ ఒకటే సైజు ఉండాల టైప్లో ఇట్లా ఉండాలి చేసేసుకోండి ఫస్ట్. ఆ తర్వాత సైజ్ మన ఇష్టం. అంటే కొంతమంది చిన్న చెగోడీలు చేస్తారు, కొంతమంది దొడ్డు చెగోడీలు చేస్తారు. రెగ్యులర్ మీడియం సైజ్ చెగోడీలు అయితే ఇవి. ఇలా చేసుకోవటమే. ఉండ్రాళ్ళు ఇట్లా సన్నగా ఇట్లా అనండి, దాన్ని రౌండ్ చేయండి, అటాచ్ చేయండి, సింపుల్గా అటాచ్ చేయండి, అంతే. చాలా సింపుల్గా అయిపోద్దండి చేస్తుంటే. ఇద్దరం ముగ్గురం కలిపి చేసుకుంటే అయితే ఇంకా సింపుల్గా అవుతుంది. ఇదిగో అన్నీ ఒకే సైజు వచ్చేటట్టు చూడాలంటే ఇంట్లో ఉండలు ఒకరు చేయండి. ఇట్లాగా ఒత్తటం ఆటోమేటిక్గా ఒకటే సైజు వస్తుంది. బస్ ఇలాగా చేద్దామా? ఇవన్నీ చేసి మీకు చూపిస్తా. కాగిందా చూసుకోండి. ఇవి ఒక్కొక్కటే వేయాల్సిన అవసరం కూడా లేదండి. కొన్ని ఇట్లా కూడా వేయచ్చు, ఏం కాదు. షాప్లో వాళ్ళు అసలు అతుకు ఎక్కడ పెట్టామో కూడా తెలియకుండా అతికిస్తారండి నిజంగా. కానీ ఇంట్లో చేసినట్టే ఉంటాయి. దీంట్లో నువ్వులు మాత్రమే ఉన్నాయి, కావాల్సిన నువ్వులు వేసుకోవచ్చు. ప్లెయిన్ చెగోడీలు కూడా చేస్తారండి చాలామంది, చాలా బాగుంటాయి. వేయగానే ఎప్పుడు కూడా ఇట్లా తిప్పకండి. అవి కొంచెం గట్టి పడేదాకా, లైట్గా వేగేదాకా దాన్ని పెద్దగా డిస్టర్బ్ చేయకండి, అట్లా ఉంచండి అంతే. కొంచెం ఒక 1 minute ఆగిన తర్వాత అప్పుడు మన ఇష్టం ఆడుకోవచ్చు వాటితో గలగలగల. చెప్పాను కదా, కారము, నువ్వులు, పచ్చిశనగపప్పు ఇట్లాంటివి ఎవరింట్లో టేస్ట్ని బట్టి వాళ్ళకు ఉంటుంది. ఇట్లా జనరల్గా చేసేస్తే కనుక అందరికీ నచ్చుతాయి. ఇది జనరల్ వే. అండ్ మీకోసం పచ్చిశనగపప్పు వేరియంట్ కూడా ఒకటి చేసి చూపించాను. శనగపప్పు కంపల్సరీ నానబెట్టాలి. సో పచ్చిశనగపప్పు వేసేసాను, పిండి తీసుకున్నాను. ఇక్కడ 2 పద్ధతుల్లో చేయొచ్చండి. పచ్చిశనగపప్పు ఇందులో కలిపేసి మొత్తం ఉండ చేసుకుంటే దీని నిండా కూడా పచ్చిశనగపప్పే ఉంటుంది. కానీ పైన కనిపించేటట్టు చేస్తారు చూసారా, దానికి మాత్రం మనం ఇట్లా చేసిన తర్వాత శనగపప్పులో అద్దాలి అంతే, అప్పుడు వస్తాయి. ఇవి కూడా వేసి చూపిస్తాను నేను మీకు. ఇవి పెద్దగా ఉడకాల్సిన అవసరం ఏమీ లేదండి, ఇందులో ఉడికేయలేవు. బియ్యం పిండి ఉక్కింది బాగా. ఉక్కటం అంటే ఏంటంటే ఉడికింది. దేనితోటి? వేడి నీళ్ళతోటి ఉక్కింది. ఒక 10 నిమిషాలు పావు గంట నానబెట్టబట్టి ఉక్కింది. అన్ని విధాలుగా బియ్యం పిండి ఉడికిపోయింది. జస్ట్ ఫ్రై అవ్వాలి అంతే. సో మీడియం ఫ్లేమ్ మీద పెట్టాను. అండ్ చెగోడీలు తింటా కొత్త చీరలు కడదాం. దసరాకి షాపింగ్ ఎక్కడ చేయాలా అని ఆలోచిస్తుంటే కనుక మీకు అద్భుతమైన బడ్జెట్లో అదిరిపోయే శారీస్ ఇప్పుడు నేను చూపించబోతున్నాను. లాస్ట్కి చూడండి, అది బస్ అండి. 4 to 5 minutes వేగితే చాలు. టైంతో సహా చెప్పేస్తున్నాను. ఇది ఈ కలర్ రాకుండా కొన్ని షాప్స్లో, ఆంధ్రాలో కొన్ని షాప్స్లో వైట్గా వస్తాయి. వాటికి ఏం చేస్తారంటే వాళ్ళు పసుపేరు, కారం కూడా తగ్గించేసుకుంటారు. నేను చిల్లుల గిన్నెలో వేస్తున్నాను, సో దట్ ఆయిల్ పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మన టిష్యూ పేపర్లో వేస్తాను. రెండు సార్లు ఆయిల్ డ్రైన్ అయిపోతుంది. అయినా ఇవి ఆయిల్ పీల్చవండి ఎక్కువ. ఎందుకో చెప్పండి, మీకు ఒక టిప్ చెప్పనా. ఇప్పుడు బియ్యం పిండి ఒక్కటే ఉంటే కనుక ఆయిల్ పీలుస్తుందండి, శనగపిండి ఒక్కటే ఉంటే కనుక ఆయిల్ పీలుస్తుందండి. శనగపిండి వాడుతున్నప్పుడు ఒక 2-3 స్పూన్ల బియ్యం పిండి వాడుతున్నప్పుడు 2-3 స్పూన్ల శనగపిండి వేసుకుంటే మీకు ఆయిల్ పీల్చదు, ఎట్టి పరిస్థితుల్లో పీల్చదు. ఎనీ అదర్ పిండి కొంచెం యాడ్ అవ్వాలి అంతే. మన దొడ్డువి కూడా వేసేసుకుందామా, శనగపప్పువి. చిన్నప్పుడు షాప్స్లో సీసాలు పెట్టి డబ్బాలో పప్పు చెగోడీలు పెట్టేవాళ్ళు. ఇంత ఉండే ఒక్కొక్కటి, 2-3 తింటే ఒకరికి సరిపోతాయి. అవి 10 పైసలకి ఒకటి అనుకుంటా నా చిన్నప్పుడైతే. మేము 50 పైసలు ఇస్తే 5 ఇచ్చేవాడు, ఒక్కొక్కటి తీసి 5 రింగులు ఇచ్చేవాడు. సో ఇవి కూడా వేగిపోయినాయండి. దానికంటే ఒక 3-4 నిమిషాలు ఎక్కువ టైం పడుతుంది వీటికి, ఎందుకంటే మందం ఉన్నాయి కదా. గలగల ఇదిగోండి, మనం చేసిన వెంటనే కూడా కరకర అనవు, చల్లారిపోవాలి పూర్తిగా, అప్పుడు మనకి కరకర అనేది బాగా తెలుస్తుంది. ఇదిగోండి లోపల ఎంత బోల్గా ఉందో చూసారా. అండ్ ఇట్లా చిదిపితే కూడా మనకి ఇట్లా కరకర స్మూత్గా వచ్చేస్తుంది. ఇదిగోండి లోపల
లోపల స్ట్రా లాగా కూడా యూజ్ చేయొచ్చు, అంత బౌల్ వచ్చింది. వినపడుతుందా కరకరం? చాలా బాగా వచ్చిందండి. మన పప్పులు చూద్దామా? ఇది కొంచెం వేడిగా ఉంది. ఇంకా శనగపప్పు నెక్స్ట్ లెవెల్. శనగపప్పు ఏం చేయాలంటే నీళ్ళలోంచి వార్చేసి దాన్ని పొడి బట్టకేసి ఇట్లా తుడిపేసి అప్పుడు వేయండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. పైగా మన ఇంట్లో చెగోడలు చేసుకోవటం ఏంటండి. సో మన చెగోడలు అయితే రెడీ అయిపోయినాయి. మరి దసరా స్పెషల్ శారీస్ చూసేద్దామా? రండి. ఈ శారీస్ అన్నీ కూడా నేను వరుధిని కలెక్షన్స్లో తెప్పించాను. వాళ్ళ వాట్సాప్, ఇన్స్టా నేను రెగ్యులర్గా ఫాలో అవుతాను. తను ఎప్పటి నుంచో 3 years నుంచి నాకు పరిచయము. తను అడిగితే ఈ దసరా 9 రోజులకి 9 చీరలు అని చెప్పి పంపించారనమాట. అది మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు నేను కట్టుకున్న చీర అయితే ప్రీమియం క్వాలిటీ ఖాదీ టస్సర్ అండి. ఒరిజినల్ కొనాలంటే మనకి 7-8,000. నేను ఆల్మోస్ట్ టస్సరే కడతాను, ఎందుకంటే నాకు ఆ మెటీరియల్ ఇష్టము. దాంట్లో వీళ్ళు ఫస్ట్ కాపీ దించేశారు. ఇదిగోండి బ్లౌజ్. యాక్చువల్లీ ఇది మంచిగా బుట్టి వచ్చి కంచి బార్డర్ వచ్చింది. పళ్ళు కూడా చూసారా, హెవీ కంచి బార్డర్ పళ్ళు. ఇది చూసారా, ఇందులో బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి, కాంబినేషన్స్ అదిరిపోయినాయి. సాఫ్ట్ కోటా సిల్క్ శారీ మైకా ప్రింట్తోనే వచ్చింది డిజైన్ మొత్తం. దిస్ ఈజ్ పళ్ళు అండ్ దిస్ ఈజ్ బ్లౌజ్. కలర్స్ అయితే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. వెరీ మచ్ కాంట్రాస్ట్, మైకా ప్రింట్ బార్డర్. ఇదైతే సాఫ్ట్ చందేరి కోటా శారీ అండి. ఎంత లైట్ వెయిట్ ఉందో, ఎంత హెవీ పళ్ళు బార్డర్ ఇచ్చారో చూసారా, పైన కింద ఇమిటేషన్. అసలు ఎంత బాగుందంటే కాంట్రాస్ట్ ఏమో పళ్ళు, కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ రెండు. ఇదైతే అసలు ఈ ప్రైస్ అసలు నమ్మలేని ప్రైస్ అనమాట. ఇదైతే రీస్టాక్ చేయబడిందండి. డిమాండింగ్, మోస్ట్ డిమాండింగ్ బనారస్ పైతాని అనమాట. పళ్ళు చూసారు ఎంత బాగా వచ్చిందో పైతాని డిజైన్ తోటి. అండ్ బ్లౌజ్ కూడా అంతే. ఇది బ్లౌజ్ సేమ్ లైక్ పళ్ళు, మునియా బార్డర్ వచ్చింది. కలర్స్ ఇందులో ప్రతి దాంట్లో కలర్స్ చాలా బాగున్నాయండి. అసలు ఈ ప్రైస్ అయితే ఊహించలేని ప్రైస్. మీరు ఎక్సలెంట్ అసలు. ఇది బ్యూటిఫుల్ ముంగా సిల్క్ శారీ అండి. విత్ పైథానీ పళ్ళు వచ్చింది, మళ్ళీ బాందిని వచ్చింది చూసారా ఆల్ ఓవర్. మెటీరియల్ అయితే ఎంత బాగుందో. ఇది బ్లౌజ్, దిస్ ఈజ్ బ్లౌజ్, ఇది పళ్ళు. సూపర్ డిజైన్ అసలు. అండ్ పళ్ళుకి హెవీ టసల్స్ కూడా ఇచ్చారు. ప్రైస్ చూసారా, చాలా బాగుంది. ఇందులో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి. అయ్యో, ఆర్ని పట్టు వచ్చేసిందండి మనకి గ్యాప్ బార్డర్తోని. పైతాని పళ్ళు, ఆర్ని పట్టులో పైతాని పళ్ళు లేటెస్ట్ ట్రెండ్ అండి. ఇదిగోండి ఇదంతా పళ్ళు మనకి. ఇది మొత్తం పళ్ళు. ఎంత రిచ్ గెటప్ ఉందో చూసారా. కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇది కనుక మనం దసరాకి కడితే అందరి కళ్ళు మన మీదనే. అండ్ ఇందులో వెరీ నైస్ కలర్స్ వచ్చినాయి, కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి. ప్రైస్ అయితే ఎక్దమ్ మనకి సెట్. మన తెలంగాణ స్పెషల్ అసలు సిసలు పోచంపల్లి పట్టు శారీ వచ్చేసిందండి. పోచంపల్లి పట్టు ఇలా కొనాలంటే వేలల్లోనే, కానీ దీని ప్రైస్ మాత్రం ఇంతే. మళ్ళీ 2499 పెట్టి మనం ఈ శారీ కొంటే కనుక మనకి 750లో ధర్మవరం శారీ అది ఒకటి ఉచితం, ఫ్రీ ఉంది. అంటే ఇది మనకి ఎంత పడుతున్నట్టు, దాదాపు 1700-1800 అరౌండ్ పడుతుంది. చూడండి ఎంత రిచ్ వీవింగ్ పళ్ళు వచ్చింది, జరీ బార్డర్ వచ్చింది. ఇక్కడ కూడా అంతే, ఆల్ ఓవర్ పోచంపల్లి ఇక్కత్ ప్రింట్ అండ్ మంచి బ్యూటిఫుల్ బ్లౌజ్. మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండాలని ఈ ప్రైజెస్ అండి. 5000లో మనకి మొత్తం 9 చీరలు వచ్చేస్తాయి, ఎక్స్ట్రా శారీస్ వస్తాయి. దాదాపు 7-8 కలర్స్ ఉన్నాయండి ఇందులో. మీకు కావాల్సింది వీడియో కాల్ చేసి చెక్ చేసుకోండి. అసలు దీని మడత కూడా సేమ్ ఆ శారీస్లానే వచ్చిందండి. ధర్మవరం చీరల్లాగానే వచ్చింది. కుప్పడం చీరలు, ధర్మవరం చీరలు ఇట్లా వస్తాయి కదా, అట్లా వచ్చింది చూసారా. కాంట్రాస్ట్ పళ్ళు, బ్లౌజ్, హెవీ బ్లౌజ్ అండ్ అద్భుతమైన బార్డరు. ధర్మవరం శారీ జస్ట్ 749 రూపీస్కి. అండ్ దీంట్లో మంచి ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇది అనదర్ కలర్. ఇట్లాంటి కలర్స్ చాలా ఉన్నాయి. ఒకటి కొంటేనేమో మనకి 749, 2 కొంటే 1349, 3 కొంటే 1849. సూపర్ కదా. ఈ చీరలే మనకి ఇందాక పోచంపల్లి చీర కొంటే ఫ్రీగా వస్తాయి, ధర్మవరం చీరలు ఒకటే ఇందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రీగా, అది కొంటే. ఇది ఒక్కటే కాదు, బ్లౌజెస్ కూడా మంచి కాటన్ బ్లౌజెస్ అండి. చూడండి ఎంత ప్యూర్ కాటన్ బ్లౌజెస్. 6 మనం పూజ చేస్తే ముత్తైదులు వస్తారు కదా, అప్పుడు పెట్టడానికి మనకు వస్తే ప్యూర్ కాటన్ కలంకారీ బ్లౌజెస్ 6 కలిపి 699 మాత్రమే. ఇన్ని ఆఫర్స్ ఈ దసరా మన పంట పండినట్టే. వరుధిని కలెక్షన్స్లో అన్నీ తీసుకున్నాను. ఫోన్ నెంబర్ ఉంది, అన్నీ ఉన్నాయి. మీకు కావాలంటే కనుక వీడియో కాల్ చేయండి, లేకపోతే ఫోన్ చేసి హైదరాబాద్ వాళ్ళైతే డైరెక్ట్ కూడా వెళ్ళి తీసుకోవచ్చు. రాబోయే దసరాకి శుభాకాంక్షలు. మీరు అద్భుతమైన చీరలో అందంగా కనిపించాలన్న ఆశ. రెసిపీ అదిరిపోయిందండి. తప్పకుండా ఇంట్లో చేయండి. మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ మరిన్ని బట్టలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.